గారు వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి తీసుకొచ్చి చాలా చక్కగా 5 సంవత్సరాలు చాలా చక్కగా సర్వీస్ చేశాము. ఈ సర్వీస్లో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అపాయాలు మన 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 మీదకి ప్రాణాపాయ స్థితికి వచ్చినప్పుడు కూడా కరోనా టైంలో కానీ ఇతర డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో మనం చాలా వర్క్ చేశాము. ఎందుకు ఎట్లా వర్క్ చేశామంటే అన్ని డిపార్ట్మెంట్ల వరకు ఒక వాలంటీర్ చేసేవారు. ఈ సచివాలయం ఈరోజు సచివాలయం వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుని కూడా అంత బరుపడతారు. ఏం సార్ సచివాలయం వర్క్ లేని కూడా అంత బరుపడతారు. బట్ వాలంటీర్స్ అందరూ అన్ని సచివాలయం 8 మంది స్టాఫ్ ఉంటారు. 8 మంది స్టాఫ్ల వరకు కేవలం ఒక వాలంటీర్ చేసేవాళ్ళు. ఆ ఘనత ఒక వాలంటీర్కి మాత్రమే దక్కుతుంది. అలాగే 5 సంవత్సరాలు చాలా చక్కగా సర్వీస్ చేశాము. వాలంటీర్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ గారు గెలిస్తేనే మొదటి సంతగా వాలంటీర్ పిలుస్తానని చెప్పారు. బట్ అయినప్పటికీ అతను ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం మనకి ఏం హామీ ఇవ్వకుండానే వాగ్దానం ఇచ్చారు. అలాగే 10,000 హామీ ఇచ్చారు. ఇంటింటి తిరిగి ప్రచారం చేశారు. మీకు మేము వేస్తే వాలంటీర్ 10,000 ఇస్తామని చెప్పని ఈరోజు ఇచ్చిన హామీలన్నీ గాలి కొట్టుకుపోయాయి. వాలంటీర్ అందరూ రోడ్డు మీద పడేశారు. రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ అనంతపురం జిల్లాలో సభ పెడితే సీఎం గారు ఆటో డ్రైవర్లకి సూపర్ 6 ఎక్కడ కూడా మేనిఫెస్ట్ లేదు, ఏ హామీ ఇవ్వలేదు. ఈ రోజు అనంతపురం సభలో ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తా దసరా కానుక అని చెప్పని వాళ్ళు హామీ ఇచ్చారు. వాలంటీర్లకు ఇంటింటి తిరిగి ప్రతి జిల్లా తిరిగి ప్రతి ఊళ్ళో తిరిగి ప్రచారం చేసిన వాలంటీర్లు మర్చిపోయారు హామీని. ఈరోజు ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చారు. అంటే వాలంటీర్లకి వాళ్ళ దృష్టిలో లేరు. ఎందుకు లేరంటే జీవో లేరంటారు. జీవో ఇవ్వడం పెద్ద సమస్యనా? గవర్నమెంట్ తరచుకుని జీవో ఇవ్వడం పెద్ద సమస్యనే సార్. వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు ఏ విధంగా జీవో వచ్చింది కొనసాగించవచ్చు కదా. అలాంటి జీవో అంటే వాలంటీర్స్ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ లో ఎక్కడ గుడికే కనపడడం లేదు, ఎక్కడ గుడికే చురుకనే అయిపోయారు వాలంటీర్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటీర్స్ పవర్ అంటే అనేది మనందరూ ఖచ్చితంగా చూపించాలా. అలాగే వాలంటీర్స్ 13 నెలల నుంచి ఈ రోజు సహా చాలా చక్కగా పోరాటం చేశారు. ఏ వ్యవస్థ చేయని డిపార్ట్మెంట్లు, ఏ వ్యవస్థ చేయలేని సర్వేలు, ఏ వ్యవస్థ చేయని ధర్నాలు కేవలం ఒక వాలంటీర్ వ్యవస్థ చేశారు. అలాంటి ధర్నాన్ని వాలంటీర్ వ్యవస్థ చేశారు. చాలా చక్కగా ఏ జిల్లాకి వెళ్ళినా ఏ గ్రామం చూసినా ప్రతి ఒక్క కలెక్టర్ నిలిచిపడ్డారు, ఎదురు గారు నిలిచిపడ్డారు. స్థానిక ఉండే ఎమ్మెల్యే గారికి వైసీపీ టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే నిలిచిపత్రాలు చేశారు. అలాంటి ఘనతకు వాలంటీర్స్ దక్కుతుంది. అని ఈరోజు కూటమి గవర్నమెంట్ గుర్తించలేకపోతుంది. గుర్తించలేకపోదంటే ఒకటి వాలంటీర్స్ మిత్రులారా మీరందరూ గమనించండి. ఇప్పుడు నుంచే మనం ఎప్పుడు కూడా మన విజయం అందుకునేంత వరకు మన పోరాటాలు ఖచ్చితంగా కొనసాగించాలి. ఖచ్చితంగా విజయం అందు వరకు మన తగ్గకూడదు. ఏ విషయంలో ఈ నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. పొట్టి శ్రీరాములు అమర నిరాహార దీక్ష చేసి ఏ విధంగా చేశారో అటువంటి ఘనత ఒక నెల్లూరు జిల్లాకు దక్కింది. అలాంటి వాలంటీర్స్ అందరూ కూడా చాలా చాలా నిరుత్సాహపడకూడదు. నిరుత్సాహాన్ని పడవలసిన సమస్య రాకూడదు. ఎందుకంటే మన వ్యవస్థ మటుకు ఇది అయిపోయింది. మనం పోరాడాలా, ఖచ్చితంగా పోరాడాలా. పోరాడితే ఖచ్చితంగా సాధించాలన్న నమ్మకం మన దగ్గర ఉంది. మనము లాస్ట్ గతంలో అభయహస్తామని చెప్పి చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్. అభయహస్త కింద వాలంటీర్స్ మేము తీసుకుంటామని చెప్పారు. ఎందుకు ఇచ్చారు? ఉప ఎన్నికలు జరిగేటప్పుడు కడప జిల్లా ఒడ్డీ మీద ఆ టైంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ టైంలో ఇచ్చేసారు. తర్వాత దాని ఆవశ్యకత ఎక్కడ కనపడలేదు. అంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అవసరానికి ఆదుకుంటుంది, తర్వాత వదిలిపెట్టేస్తుంది. ఏం సార్ విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వాలంటీర్స్ ఏమేమి వాడుకున్నారు? వాళ్ళకి మొబైల్స్ ఇచ్చారు, వాళ్ళకి సిమ్ములు ఇచ్చారు, వాళ్ళకి అన్ని ఇచ్చారు. ఆ పొద్దు మాకు వాలంటీర్స్ అనేది నమ్మకం కుదిరింది. ఏంటి వాలంటీర్స్ తీసుకుంటారని చెప్పేది. ఈరోజు అదే వాలంటీర్ వ్యవస్థ అవసరాన్ని వాడుకొని దానికి పడేశారు. అబద్ధానికి చంద్రబాబు నాయుడు గారు అబద్ధ హామీ ఇస్తారు. అబద్ధాలు మారిపోయారు. అబద్ధాల హామీ గవర్నమెంట్ లకు కొనసాగించారు. ఆ విధంగా ఉంది. సరే నెక్స్ట్ స్థానిక సంస్థలు ఎలక్షన్ వాలంటీర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జనవరిలో స్థానిక సంస్థలు ఎలక్షన్ వస్తున్నాయి. వాలంటీర్స్ పవర్ ఏందో వాలంటీర్స్ 70 ప్రతి ఒక్క వాలంటీర్ కూడా చూపించారు మన వాలంటీర్స్ పవర్ అంటే ఏంటని. అలాగే ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క వాలంటీర్ కుటుంబం గడప తొక్కాల్సిందే. వచ్చేప్పుడు కూటమి కానీ వైఎస్ఆర్సీపీ ఎవరైనా సరే ఖచ్చితంగా నిలిచి అడుగుదాం. కూటమి నాయకులు వస్తే వీడియో చూపించారు. సార్ ఉగాది రోజు హామీ ఇచ్చారు. ఈ హామీ ఎక్కడ వెళ్ళింది? ఈ హామీ ఏమైంది? ఖచ్చితంగా నెరవేర్చి బాధ్యత. ఓకే ఆల్ వాలంటీర్స్ థ్యాంక్ యూ.